హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే చాలా బాగున్నానండి. అస్సలు వీడియోస్ పెట్టడానికి కుదరట్లేదు అనమాట. మన షాపు బోర్డు అండి, ఇది చిన్నగా అయితే పెట్టించాం, పైన ప్లేస్ అనేది లేదు. శ్రీ సాయి రిషిత శారీస్, కంప్యూటర్ వర్క్, అలాగే మగ్గం వర్క్, బ్లౌజెస్, మ్యాచింగ్ సెంటర్ మొత్తం కూడా అండి. మన దగ్గర లైనింగ్లు, ఫాల్స్లు, డ్రెస్సులు, చీరలు అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. మనకు ఏమేమి కావాలో అన్నీ కూడా ఉంటాయండి మన షాప్లో. బోర్డ్ అయితే ఈ విధంగా ఉంది. మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకుంటాను, ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దండి. ఈ వీడియోని స్కిప్ చేశారంటే మిస్ అవుతారండి. బోర్డు అయితే బాగుందా, శ్రీ సాయి రిషిత అని పెట్టేసుకున్నామండి. మా పాప పేరు రిషిత అనమాట. లైటింగ్ అది లేదండి. నైట్ ఈ ఫోటో అయినా ఎందుకు వచ్చింది అంటే, మా ఫ్రెండ్ అయితే అడిగింది బోర్డు పెట్టావా అని అడిగితే తనకి ఫోటో అయితే సెండ్ చేశాను అనమాట. అందుకు తీశాను ఈ ఫోటో, అదైనా మీతో షేర్ చేసుకోగలుగుతున్నాను. ఇంక ఇక్కడ ఏంటంటే ఒక పాప అయితే వచ్చిందండి. బోర్డు మీద నెంబర్ చూసి కాల్ చేసిందనమాట. నెంబర్ తీసుకొని వెళ్ళిందంట. పిల్లల్ని తీసుకురాను వెళ్ళినప్పుడు నేను. ఇంకా చూస్తున్నారు కదా, బ్లౌజెస్ అయితే ఇచ్చిందండి. ముందు ఒక బ్లౌజ్ అయితే ఈమె కుట్టిన తర్వాత సెట్ అయింది అనుకుంటే మిగతా బ్లౌజులు తెచ్చి అని చెప్పి అడిగాను. ఎప్పుడైనా అంతే అండి, నేను ఇంటి దగ్గర అవి కుడుతూ ఉంటాను, స్టిచ్ చేస్తూ ఉంటాను. రిషి వాళ్ళ మేడంకి 10 బ్లౌజెస్ పైనే 15 దాకా కుట్టించుంటాను నాకు తెలిసి. పాపకు ఒక డిజైన్ ఫ్రాక్ కుట్టాను, వాళ్ళ పాపకి ఇలా కుడుతూ ఉంటాను. ఎందుకు అంటే ఇప్పుడు షాప్లో పెట్టాం కదా, వాళ్ళకు కూడా నమ్మకం ఉండాలి కదండి కొత్త వాళ్ళకి అని చెప్పేసి. ఒకటి ఇవ్వుమా, కుట్టిన తర్వాత మళ్ళీ తెచ్చిద్దు అంటే తను అన్నీ తెచ్చేసింది. అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటారు చూడండి. ఇదైతే ఈరోజు కుట్టేసి కంప్లీట్ చేసేసి ఇచ్చేసాను అనమాట. వేసుకొని కూడా చూసింది, చాలా బాగుంది అని చెప్పింది. తను కొద్దిగా అంటే ఎక్కువ మనీ ఎఫర్ట్ చేయలేరండి. అందుకని చెప్పేసి చాలా జస్ట్ ఈ బ్లౌజ్కి నేను 150 తీసుకున్నాను అంతే, ఎక్కువ కూడా తీసుకోలేదండి. మన షాపు పక్కనే ఒకటి జనరల్ స్టోర్ ఉంది, దాని పక్కనే బొటెక్ ఉందన్నమాట. బొటెక్ అంటే టైలర్ని పెట్టుకొని స్టిచ్ చేపిస్తూ ఉంటారు అక్క. మనం కుట్టిన దానికి వాళ్ళు కుట్టిన దానికి తేడా ఉంటుందండి. అంటే వాళ్ళ కటింగ్ వేరే ఉంటుంది, కానీ మనం కూడా సేమ్ ఫిట్టింగ్ అది సూపర్గా ఉంటుందండి. నేను స్టిచ్ చేసినా కూడా తను తెచ్చిచ్చిన శారీసు, ఫాల్స్ ఏమని జిగ్జాగ్ చేయమని దాదాపు 7 శారీస్ ఇచ్చింది. 10 బ్లౌజెస్ అయితే ఇచ్చిందండి నాకు స్టిచ్ చేపియక్క అని చెప్పేసి. ఎక్కువ మనీ కూడా ఎఫర్ట్ చేయలేదు అని చెప్పేసి. చాలా లో ప్రైస్ అండి. 150కి ఎక్కడ కుడుతున్నారండి, పల్లెల్లో కుడుతున్నారు 150కి. మనం ఉండేది టౌన్లో మెయిన్ రోడ్డుకే. మీరు ముందు వీడియో కూడా చూసినట్లయితే మనది రోడ్డుకే ఉంటుంది, మెయిన్ రోడ్డుకే. ఇక్కడ మీకు ఒకటి ఏంటంటే తను తెచ్చుకున్నదండి శారీస్, అవి మీతో ఇక్కడ నేను షేర్ చేస్తున్నాను. అన్నీ కూడా డైలీ వేర్ కానీ ఇలా అన్నీ తీసుకొని ఇచ్చిందనమాట. అక్క నువ్వు కుట్టక్క అని చెప్పి ఆ కుట్టి ఇచ్చేసాను ఒక బ్లౌజ్ ఈరోజు. అది పైన మిషన్ మీద చూసింది మీరు, బాగుంది అని చెప్పింది. డిజైన్స్ అవి పెడతానమ్మా అంటే తను కొద్దిగా ఎందుకో అండి డిజైన్స్ అవి ఇష్టపడట్లేదు. కొందరికి చెప్పలేం కదా అలా. అంటే టౌన్లో ఉన్నా కూడా కొందరు అలానే ఉంటారండి. అందుకని చెప్పేసి ఇంకా ఇది కుట్టిచ్చేసాను కదా అక్క, డిజైన్ కూడా పెట్టు అని చెప్పేసి మళ్ళీ అడిగిందనమాట. సరే అని చెప్పేసి, ఇట్లాంటి వాళ్ళ దగ్గర మనీ ఎఫర్ట్ ఎక్కువ చేయలేని వాళ్ళ దగ్గర తక్కువే తీసుకోవాలండి. నాకు అదే అనిపించింది. 150 తీసుకుంటాను అని చెప్పిన తర్వాత కూడా 150 చేసుకో అక్క అని అడిగిందనమాట. 140 ఇంకా లేదురా, నేను అంతకన్నా తగ్గిలేను. మామూలుగా అయితే 300 250 అలా తీసుకుంటున్నారు, ఇంకా నువ్వు అడిగావు కాబట్టి 150నే తీసుకుంటున్నాను అని చెప్పేసి చెప్పాను. ఈ శారీస్ చూసారా, అక్కడ ఎల్లో కలర్ పింక్ బార్డర్ వచ్చింది కదా, అది ఇది సేమ్ డిజైన్ అండి. నేను వీడియో షూట్ చేస్తూ చూశాను అనమాట. సేమ్ డిజైన్, జస్ట్ కలర్ మారింది అంతే. చూశారు కదా, నేను తర్వాత చూశాను అనమాట. తర్వాత అడిగాను, ఏంట్రా ఒకే తెచ్చుకున్నావు, ఒకటే కలర్స్ అంటే ఒకే డిజైన్ ఉన్నవి 2 శారీస్ తెచ్చుకున్నావు అంటే, లేదక్క మా అవ్వ అంటే అమ్మమ్మ వెళ్ళి తెచ్చింది అన్నది. ఇంకా సరేలే అని చెప్పాను. దీనికే డిజైన్స్ వచ్చాయి. మన దగ్గరే మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా తీసుకున్నారండి 2. ఇందులో ఒక సెట్ అయ్యేది. పింక్ కలర్ బ్లౌజ్ ఒకటి తీసుకుంది ఎల్లో శారీలోకి. ఇంక ఇవన్నీ కూడా నేను స్టిచ్ చేసి అన్నీ కూడా ఇవ్వాలి. అస్సలు వీడియోస్ తీయడానికి కూడా, షూట్ చేయడానికి కూడా టైం లేదండి. నిజంగానే చాలా టైం తొందరగా గడిచిపోతుంది. పిల్లల్ని మార్నింగ్ లేవడము, నేను లేచేదే లేటుగా అండి. ఈ షాప్ పెట్టుకున్న తర్వాత తొందరగానే లేస్తున్నాను, కొంచెం అటు ఇటు. ఇంక ఇది వచ్చేసి మన దగ్గర శారీనే అండి.
వేరే అక్క తీసుకొని మన దగ్గరే ఫాలింగ్కి ఇచ్చింది. ఫాలింగ్కి ఇచ్చి బ్లౌజెస్ అన్నీ కూడా నన్నే స్టిచ్ చేయమంది. అక్కడ మిషన్ మీద ఉన్న బ్లౌజ్ తందే అండి, అయిపోయింది. అక్కది వేరే అక్కది. చూసారా, మెయిన్ రోడ్డుకే ఉంటుందన్నమాట మనకి షాప్ అనేది. 150నే తీసుకుంటున్నానండి. ఈ పిల్ల ఏంటంటే నాకు 10 శారీస్ ఇచ్చింది, 10 బ్లౌజెస్ ఇచ్చింది అన్నాను కదా, పక్కనే బొటిక్ ఉంది, అక్కడ ఇవ్వచ్చు కదా, ప్రైజెస్ ఎక్కువ తీసుకుంటారు బొటెక్లో అని చెప్పేసి తను పాపము ఏదో వచ్చింది, జస్ట్ అలా నెంబర్ తీసుకొని వెళ్ళింది, ఎంత తీసుకుంటారు అన్నీ కనుక్కున్నది. ఇంకా సరే తెచ్చిలేమ్మ కుట్టిచ్చేస్తాను తక్కువకే అని చెప్పేసి తక్కువకే కుట్టించానండి. అది అక్కది అయిపోయిన తర్వాత ఆ పాపదే అండి. ఇంకా అన్ని ఫాల్స్కి 7 ఇచ్చిందనమాట, ఫాల్ జిగ్జాగ్కి. అవి ఈరోజు అండి, ఇప్పుడు వస్తూ ఇంటికి షూట్ చేశారు మా హస్బెండ్. మా మామయ్య వాళ్ళు ఫోన్ చేసుంటే ఇంకా వాళ్ళతో మాట్లాడుతూ తను షూట్ చేశారండి. నేను చెప్పాను కాబట్టి షూట్ చేశారు. ఇంకా తను అలా ఉంటే షూట్ చేయించుకుంటాను వీడియోస్ అలా. ఇంకా తను లేకపోతే నేనేం చేయలేను. ఈరోజు షాప్లో దాదాపు 7:45 వరకు ఉన్నాము. పిల్లల్ని తను వచ్చిందని చెప్పాను కదా, పాప బ్లౌజెస్ ఇచ్చిన పాప. ఇంకా అది ఇది మాట్లాడుతూ నేను టైం చూసుకోలేదండి. ట్యూషన్ టైము 5:30కే పిల్లలకి ట్యూషను. ఇంకా టైం అయిపోయింది, దాదాపు 5:40 ఏమో అయ్యింది. ఇంకా ఎందుకులేంటి పంపించడము అని చెప్పేసి పంపించలేదు. ఇది కూడా రెడ్ కలర్ శారీ అంట, లెహంగా స్టిచ్ చేసి అక్క అని చెప్పేసి అడిగిందనమాట. సరే అమ్మ అని చెప్పాను. ఇది మంది జాక్ F5 అండి. ఇంకా నేను ఆడ ఫాస్ట్ స్టిచ్ చేస్తుంటే బాగా షూట్ చేయంటే అదైనా షూట్ చేశాడు. చూస్తున్నారు కదా, డబ్బులు ఎక్కువ పెట్టలేని వాళ్ళ దగ్గర తక్కువ తీసుకుంటేనే బెటర్ అండి. వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టలేము. ఇక్కడ కాకపోతే ఇంకొక చోట వస్తుంది కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టలేము అట్లా. ఇంకా అక్కడికే నాకు చాలా బాధేసింది. ఇంకా డిజైన్స్ అవన్నీ కూడా పెట్టిస్తాను, జస్ట్ తక్కువే ఇచ్చే డబ్బులు, ఎక్కువేం తీసుకోను అని చెప్పానమాట. ఇంతకుముందు పింక్ కలర్ శారీ మన దగ్గర షాప్లో కూర్చొని ఇంకా నేను మిషన్ అండి బ్లౌజ్ మీద పెట్టేసి మొబైల్ అయితే షూట్ చేశాను. ఇదైనా అసలు టైం ఏమని కుదరట్లేదండి నాకైతే, చాలా బిజీ అయిపోయాను. నేను బిజీగా ఉండాలని చెప్పేసి ఇలా అయితే పెట్టుకున్నాను షాప్. నేను ఇంట్లో ఉంటే ఏవేవో ఆలోచనలు ఇలా ఉంటుంది అంతా కూడా, అందుకని చెప్పేసి బిజీ అయిపోవాలని చెప్పేసి ఇలా పెట్టుకున్నాను షాపు. ఏదో కూర్చొని మనకు వచ్చిన పనే అండి. నాకైతే చాలా ఇష్టం ఇలా చేయడం అంటే, స్టిచ్చింగ్ చేయడం నాకు చాలా ఇష్టం అండి. ఏదో ఇంట్లో ఉండేదానికన్నా ఇలా షాప్ పెట్టుకొని రన్ చేసుకుంటే ఏదో ఒక రూపాయి వస్తుంది, పిల్లల్ని ఇంకా బాగా చదివించుకోవచ్చు, బాగా ఉండొచ్చు అని చెప్పేసి నేను ఇలా అయితే ఎంచుకున్నాను. ఇంట్లో ఉండే బదులు ఎప్పుడు కూడా ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతేనే ఖాళీనండి. ఇంట్లో స్టిచ్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. బయట అంటే నేను ఎక్కువ ఎవరితో కూడా ఇంటరాక్ట్ ఎక్కువ అవ్వను అనమాట. ఎక్కువ అందరితో మాట్లాడేయడం అలా జరగదు. నేను చాలా ఇంట్రోవర్ట్ అండి, నిజంగానే చెప్తున్నాను. ఇంకా షాప్ పెట్టుకున్న తర్వాత అయితే బాగా పొద్దుపోతుంది నాకు కూడా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్